ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ అష్టయోగ విద్యాపీఠం వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 సెప్టెంబర్ 2వ పక్షం అనగా ఈ యొక్క 15 నుండి 30 వరకు ఎలా ఉంటుంది. ఇక్కడ వృశ్చిక రాశి వారికి తేలు తన కొండితోటి వీపు గీరుకొని తను చనిపోయి పిల్లలకు జననమిస్తుంది. పిల్లలను ప్రసవించాలంటే అది చనిపోవాలి. అంటే పిల్లలతో అంత అటాచ్మెంట్ పెంచుకుంటారు వృశ్చిక రాశి వాళ్ళు. దేని ముందైనా అంతే అపేక్షతోటి అంతే చొరవతోటి పనిచేసే స్వభావం ఉంటుంది. గూఢాచార్య రంగానికి సంబంధించిన వాళ్ళంతా కూడాను ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు చాలా బాగా రాణిస్తారు. సీక్రెట్ను చాలా మర్మంగా పెడతారు. ఏదైనా సీక్రెట్ వాళ్ళకి చెప్పుకున్నా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా మర్మంగా అలాగే పట్టుకున్న తత్వం వీరిలో ఉంటుంది వృశ్చిక రాశి వారికి. వీళ్ళకు దశమంలో ఉద్యోగ స్థానంలో అన్ని బాధలు ఎప్పటికీ ఉంటాయి. డబ్బు వస్తుంది, మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే నవగ్రహాలలో కూడాను ఒక్కొక్క రాశికి ఒక గ్రహానికి ఒక హౌస్ వస్తుంది. మిగతావన్నీ తీసుకున్నట్లయితే యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, మాంది, గుళిక, శని, బృహస్పతి, కుజుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, రవి అంటే పృథ్వీ అంటే భూమి. ఈ భూమి ఇక్కడ వస్తుంది. ఇక్కడి నుంచి మనకు ఇక్కడికి సగం చేస్తే ఇదంతా ఉత్తరాయణం, ఇదంతా దక్షిణాయనం. ఈ దక్షిణాయనం అంతా ఏంటి, మన పొట్ట కింది ముఖ్యంగా శని అంతా డైజెషన్ సిస్టమ్, ఇక్కడన్నీ సెన్సింగ్ ఆర్గాన్స్, ఇక్కడంతా కర్మేంద్రియాలు. వీటికి అధిపతి ఎవడు? ఈ శీతాకాలం వర్షాకాలానికి శని అధిపతి. పితృలోకాలకు యమధర్మరాజు సోదరుడు ఆయన. ఈ యొక్క ఈయన డిసిషన్స్, ఈయన సలహాలు అంతా కర్మక్షయాన్ని పాటించే వాతావరణం, అనారోగ్యాలు, అంటువ్యాధులు ఇవన్నీ వర్షాకాలం శీతాకాలంలో ప్రజ్వరిల్లుతాయి. అందుకు మనకు పండుగలు కూడా దక్షిణాయనం నుండి ఉత్తరాయణం వరకు చాలా హెవీ పండుగలు ఉంటాయి. మాసంలో 2-3 పండుగలు కూడా వస్తూ ఉంటాయి చేసుకుంటే. అంతటి నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది ఇక్కడ సింహం నుంచి మరలా మకరం వరకు. అలా ఇక్కడ భూమి, ఇక్కడ యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో, మాంది, గుళిక, శని. ఈయన ఉద్యోగంలో ఇక్కడ ఈ వృశ్చిక రాశి వాళ్ళ ఉద్యోగంలో కూడా అంతే బేరీసిన కష్టపడతారు. వాళ్ళకి సెటిల్మెంట్ ఊరికే అట్లా అంటే ఇట్లా అయిపోయేటట్టుగా ఉండదు. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. సింహరాశి రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారికి వీరందరికీ కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బృహస్పతి మీకు సప్తమం లేకున్నారు వృశ్చిక రాశి వారికి. సప్తమంలో ఉండి ఈయన తన పంచమ వీక్షణ ద్వారా మీ లాభస్థానాన్ని చూస్తున్నాడు. మీ ఫీల్డ్లో ఎట్లయినా మీకు లాభాన్ని కలగజేసే ప్లానెట్ కాబట్టి మీకు చక్కని ఫలితాలు రావడానికి గురుడు ఎంతో సహాయకారి. మీకు 2వ ఇంటి అధిపతి, పంచమాధిపతి అయిన బృహస్పతి మీకు సప్తమంలో ఉండి ఇక్కడ మీ రాశిని చూస్తున్నాడు డైరెక్ట్. చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి. మీకు మంచి రోజులు స్టార్ట్ అవుతాయి. ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉన్నాయి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించగలరు. స్వస్తి.